ఇప్పుడు ఏముంది, అమ్మాయి ఈ ప్రాంతం అమ్మాయి కాదు కదా. రష్మిక, విజయ్ దేవరకొండ మనవాడి తెలుగు అబ్బాయి. ఆ, రష్మిక ఇటు కర్ణాటక ప్రాంతానికి చెందిన అమ్మాయి. అది మనకు ముందు నుంచి తెలిసిందే కదా. అటు హిందీ సినిమాల్లో యాక్ట్ చేసింది, మన దగ్గర బోల్డెన్ సినిమాలనే మన వాళ్ళందరూ చాలా ఆసక్తిగా, మనకు కూడా బాగుంది అనిపిస్తుంది, మనం ఓన్ చేసుకుంటాం ఇప్పుడు. కానీ ఆ అమ్మాయి ఒరిజినల్గా పుట్టిన ప్లేస్ ఒకటి ఉంది కర్ణాటకలో, ఒక ప్రాంతం. ఆ. ఆ ప్రాంతం ప్రకారం అక్కడ కొడగు ప్రాంతాన్ని, కొడగు అంటే కూర్గు ఉంది కదా, మనం అవును, కూర్గు ట్రిప్ కూర్గు వెళ్తాం కదా. ఆ కూర్గు ఆ వెనకాల ప్రాంతాలన్నీ కొడగు అంటారు దాన్ని. అక్కడ జరిగే వివాహ విధానాన్ని కూడా చేసుకుంటారు ఆ అమ్మాయి పుట్టింటి వైపుది. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఒక హిందూ పెళ్లి చేసుకుంటున్నారు అనుకో, సెలబ్రిటీస్లో హిందూ మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్ రెండు చేసుకున్నారు మనం చూసాం. అవును, ఒక్కొక్కళ్ళు అయితే ఆవిడ ఫారా ఖాన్ బాలీవుడ్ డైరెక్టర్స్, తర్వాత ఆవిడ డాన్స్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్. అవునవును, ఆ అమ్మాయి నేను 3 రకాల వివాహాలు చేసుకున్నానని చెప్పారు. నాకు ఫారా చాలా ఇష్టం. అవునవును, నేను మామూలుగా సోషల్ మీడియాలో కూడా తను ఫాలో అవుతాను నేను. ఆ, ఆ. ఆ అమ్మాయి నేను హిందూ వివాహం చేసుకున్నాను, ముస్లిం వివాహం చేసుకున్నాను, ఇంకోటి ఏదో కోర్ట్ మ్యారేజ్ లాంటిది, ఆర్య సమాజ్ లాంటిది, అలాంటిది కూడా చేసుకున్నాను అని చెప్పి